పర్యావరణ పరిరక్షణకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పటాన్చెరులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ హిత గణపతులను పూజించడం ద్వారా చెరువులను కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. सर अन्ना अड़ा सर 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 నాడు గణేష్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశము యావత్ ప్రపంచం అంతా గిట ఎక్కడికక్కడ గణేష్ మండపాలు నిర్వహించుకొని మండపాలే కాకుండా ఇళ్లలో గణేషుని నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం చేస్తూ ఉంటారు. నిమజ్జనమయ్యే సమయంలో వాటర్ కలుషితం కాకుండా పర్యావరణం దెబ్బతినకుండా మట్టి గణేషుని వాడాలని చెప్పి ప్రభుత్వాల డైరెక్షన్స్, ఆ డైరెక్షన్ ప్రకారంగా జిహెచ్ఎంసీ తరఫున 3,000 వార్డులకు 3,000 గణేష్లను ఉచితంగా గణేష్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఈ ఉచిత గణేష్లే కాకుండా ఎక్కడైనా సరే మీరు మట్టి గణేష్లను తీసుకొని మీరు పూజించుకొని నిమజ్జనం చేసుకుంటే పర్యావరణం దెబ్బతినకుండా మన ప్రాంతాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు మీరందరూ ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి ఆ గణేష్ మహారాజీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి అడ్వాన్స్గా గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. 27వ తారీఖు నాడు గణేష్ పర్యావరణ పరిరక్షణకు ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. నాచారం మహాకాళి దేవాలయం వద్ద యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలు అందరూ వాడి చెరువులు ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నాయో మట్టి విగ్రహాలు వాడేసి దాంతోపాటు అలానే శుభ్రంగా మెయింటైన్ చేయాలని కోరుకుంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన పరమేశ్వరన్న గారికి కృతజ్ఞతలు, మరియు మన నాచారం డివిజన్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు, మరియు SSS యువసేన వీళ్ళందరూ 3 రోజుల నుంచి నిరంతరం రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి విగ్రహాలు వాడాలని కోరుకుంటూ, మళ్ళీ ఇంకోటి చూస్తే కృష్ణాష్టమికి ఒక వారం రోజులు మన 5 మంది తమ్ముళ్ళు చనిపోయినారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించి కరెంటు పోల్స్ని ఎక్కడెక్కడ సప్లై ఉందో కరెంటు అధికారులతో సంప్రదించి అవన్నీ తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షేమంగా వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి. మట్టి విగ్రహాలు అందరూ వాడి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జక్కుల కిరణ్ ముదిరాజ్ వినాయక నగర్ డివిజన్లో 1000 మందికి ఉచితంగా వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వ్యాపారులు విగ్రహాల ధరలను విపరీతంగా పెంచి విక్రయిస్తున్న నేపథ్యంలో విగ్రహాల పంపిణీ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా తానే సొంత ఖర్చులతో 1000 విగ్రహాలను కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ఈ రోజు వినాయకుడి విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వినాయక ప్రజలందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
ఎందుకోసం అంటే ఈ మన పండుగల వల్ల రేట్లు కూడా ఎక్కువ, వినాయక విగ్రహాల రేట్లు కూడా ఎక్కువ చేయడం జరిగింది. సో అందరికీ పేద ప్రజలందరికీ చేరువలో ఉండడానికి మేమే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. యువత కూడా ఈ పండుగని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలా, సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ నేను మీ కిరణ్ ముదిరాజ్, వినాయక నగర్. ఇక పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భక్తులకు, ప్రజలకు స్వచ్ఛందంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లా ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణ హితంగా ఉండాలని కోరుతూ నగరంలో 30,000 విగ్రహాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తుందని వెల్లడించారు. తమ వంతుగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మట్టి గణపతుల పూజతో పాటుగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. కుక్కట్పల్లిలో గత ప్రభుత్వం నిర్మించినటువంటి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కేపీహెచ్పీ కాలనీలో 4 కోట్లతో పేదల కోసం నిర్మించినటువంటి ఈ హాల్ను అధికారులు పట్టించుకోవడం వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. నెల రోజుల్లో ఈ హాల్ను అభివృద్ధి చేయకపోతే జోనల్ కమిషనర్ కార్యాలయానికి తాళం వేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేపీహెచ్పీలో ప్రభుత్వ భూములను అమ్మేస్తుందని ఆయన ఆరోపించారు. బస్సు బార్ అన్నది, బస్సు బార్ చూడండి ఒకసారి, సీట్ మొత్తం తీసేసి వాళ్ళు పెడుతున్నారు. ఎన్నిసార్లు ఏమన్నా చెప్పండి. నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరగనున్నాయి. 29న మంత్రివర్గం భేటీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు మొదటి రోజు సభలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపైన చర్చ జరగనుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లో నిలబడ్డ యూరియా బస్తాలు అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పరకాలలోని సొసైటీ కేంద్రం, గ్రోమర్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తిలోని యూరియా కొరతపైన రైతులు రోడ్డెక్కారు. ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టం ఉన్నది ఇట్లా చేయాలంటే పీర్జాదిగూడలో అలిసోజు సంపత్ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, శ్రీ సాయి హాస్పిటల్ ఎండీ మహేంద్రాచారి, మార్కెటింగ్ హెడ్ కాజాబాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి యువత పుట్టినరోజు వేడుకలను వినోద కార్యక్రమాలుగా కాకుండా ఉచిత వైద్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలుగా నిర్వహించుకోవాలన్నారు. ఇక పుట్టినరోజులను సమాజానికి ఉపయోగపడేలా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోగులకు మందుల పంపిణీ చేశారు. అదేవిధంగా యువత తమ పుట్టినరోజుల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తూ విద్యకు తోడ్పాటును అందించాలని తుంగతుర్తి రవి పిలుపునిచ్చారు. ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఒక సేవ చేయాలన్న భావంతో ఈరోజు సంపత్ గారు మనకి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్కి శ్రీ సాయి హాస్పిటల్ వారు సహకరించడం, అలాగే వాళ్ళ హాస్పిటల్ ఇంకా ముందు కూడా మంచి అభివృద్ధిలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
అలాగే యువత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చెట్లు నాటాలి, పుట్టినరోజు అన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసి సోషల్ వర్క్లో ముందుకు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువత అందరూ కూడా ఒక విజ్ఞప్తి, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి మీకు వీలైనప్పుడల్లా మీరు సమయాన్ని కేటాయించాలి. బర్త్డేస్ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు, బుక్స్ పంపిణీ, పెన్నుల పంపిణీ ఇలాంటివి చేస్తే మన వంతు మనం సేవ చేసినట్టు ఉంటుందనేసి తెలియజేసుకుంటూ మళ్ళొకసారి సంపద గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇక కుక్కట్పల్లి ఆల్వీన్ కాలనీ ఫేజ్ 2లో శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినాయకుడి ప్రతిమలను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ హిత వినాయకుల విగ్రహాల వినియోగం ద్వారా సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఇక ప్రజలు గణనాథుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఆల్వీన్ కాలనీ డివిజన్ నందు గత 10 సంవత్సరాలుగా మట్టి వినాయకులను అందరికీ పర్యావరణ పరిరక్షణ కొరకై మట్టి వినాయకులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈసారి కూడా ఈరోజు మంగళవారం నాడు కూడా వినాయకుని ఇవ్వడం శ్రేష్టమైన పద్ధతి కాబట్టి ఈరోజు మంగళవారం అని వినాయకుని ఇవ్వడము చాలా శ్రేష్టమైనది కాబట్టి ఈరోజు స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం కూడా 2000 మట్టి వినాయకులను మన ఆల్వీన్ కాలనీ డివిజన్ నందు అన్ని కాలనీలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇక్కడికి ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇప్పటికే మాకు ఎమ్మెల్యే మాధవరం కాంతారావు గారు, అరకపూడి గాంధీ గారు, కాంతారావు గారు, రవికుమార్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, కాంతారావు గారు, అలాగే అందరు ప్రముఖులు కూడా అందరు వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుతూ ముందు తరాలకు మనం ఈ యొక్క కాలుష్య రహితంగా మన యొక్క భారతదేశాన్ని ఉంచుకోవాలని చెందగా మా యొక్క ఉడత భక్తిగా ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాము. అందరు సహకరించిన మా యొక్క టీం అందరికి సంస్కృతిక అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. వెల్కమ్ బ్యాక్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. ఇక నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి మూట ఆట కట్టించారు మాడుగులపల్లి పోలీసులు. భారీగా గంజాయి రవాణా చేస్తున్నటువంటి 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కిలో 350 గ్రాముల గంజాయి చాక్లెట్లు, సెల్ ఫోన్లు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. గంజాయి మూట వివరాలను వెల్లడించారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ చేసి కిట్ బాక్సులు, అదేవిధంగా స్టేషన్ రికార్డులను పరిశీలించి సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక సంగారెడ్డి జిల్లా ఆదోలు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సాండ్ బజార్ను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆదోలు జోగిపేట మున్సిపల్ కార్యాలయానికి నూతన వాటర్ ట్యాంకర్, 3 చెత్త వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుకను సబ్సిడీతో అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక కళ అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 1500 టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని జిల్లా క్యాంపు కార్యాలయం వద్ద సమీపంలో నివాసం ఉంటున్నటువంటి యశోద తన కూతుర్ని ఊపిరి ఆడకుండా చేసి హతమార్చింది. అనంతరం ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక నెల రోజుల క్రితం తన ఇంటి ముందు ఆరబోసినటువంటి పల్లీలను ఒక వీధి కుక్క తింటుండగా చూసిన యశోద ఆ కుక్కను ఆదరించి ఆ తరువాత వాటిని కడిగి తిన్నదని, దానివల్ల ర్యాబీస్ వ్యాధి సోకి మతిస్థిమితం కోల్పోయిందని ఆమె భర్త తెలిపారు. మతిస్థిమితం కోల్పోయేటువంటి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ఆమె తెలిపారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఎస్ఐ విజయభాస్కర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడినటువంటి మహిళ భర్తను చంపినటువంటి వైనం చోటు చేసుకుంది. సోన్ మండలం వెలుములు గ్రామంలో జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెలుమల గ్రామానికి చెందినటువంటి నాగలక్ష్మికి అదే గ్రామానికి చెందిన మహేష్తో అక్రమ సంబంధం ఉంది. భర్త హరిచరణ్కు తెలియడంతో ఇద్దరూ కలిసి భర్తను టవెల్తో గొంతు నుమిలి చంపారు. చనిపోయినటువంటి హరిచరణ్ను బాత్రూంలో ఉంచి మూర్ఛ రోగంతో చనిపోయారని బంధువులకు తెలియజేశారు. ఇక దుబాయ్లో ఉన్నటువంటి హరిచరణ్ కొడుకు కృష్ణ హుటాహుటిన గ్రామానికి వచ్చారు. తల్లిపైన అనుమానంతో కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్యా నేరంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇక బీఆర్ఎస్ సీనియర్ నేత బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూడండి. పోలీస్ రకరకాల యూనిఫామ్స్తో, ఆర్మ్స్తో, ఆయుధాలతో హాస్టళ్ల ముందర గస్తీ తిరగడాలు, వెహికల్స్ పెట్రోలింగ్ పేరిట హాస్టళ్ల ముందర అర్ధరాత్రి పూట కూడా గస్తీలు తిరగడాలు ఒక వారం రోజుల నుంచి
ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నిన్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో తూతు మంత్రం కార్యక్రమం చేసుకుని వచ్చిండు. ఇక దాంట్లో ఆయన చెప్తాడు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీని ఉద్ధరించడానికి భవిష్యత్తులో మళ్ళీ వస్తా, అప్పుడు ఇక ఈ పోలీసు కంచెలు ఉండయి, పోలీసులు ఉండరు, డిసెంబర్ నెలలో వస్తా, ప్రోగ్రాం పెట్టురు, అప్పుడు 1000 కోట్లు ఇస్తాను. మరి నిన్ను ఆపినోడేవాడు? 20 నెలల నుంచి నిన్ను ఆపినోడేవాడు? నిజంగానే మీకు ఉస్మానియా యూనివర్సిటీ మీద ప్రేమ ఉంటే, ఈ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల మీద ప్రేమ ఉంటే, నిధులు ఇవ్వడానికి 20 నెలల నుంచి మీకు ఎందుకు మనసు రాలే? అదేవిధంగా మీరు పనిచేయడానికి 20 నెలలుగా మీకు అడ్డుపడ్డ శక్తులు ఏంటి? ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా యూనివర్సిటీలు మంచిగా ఉండాలి, బాగుండాలనేటటువంటి ఆలోచనతో మేము కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నెరవేర్చాలి. యూనివర్సిటీల అభివృద్ధికి కానీ, విద్యార్థుల అభ్యున్నతి కోసం కానీ, విద్యాభివృద్ధి దిశగా వాళ్ళు మంచి మంచి ప్రణాళికలు ఏదో రూపొందించేదో బాగు చేస్తారనేటటువంటి ఆలోచనతో మేము కూడా ఎదురు చూసినాం 20 నెలలు. కానీ అదంతా నేతి బీరకాయలో నెయ్యిందన్నది ఎంత నిజమో ఈ ముఖ్యమంత్రి మాటల్లో, కాంగ్రెస్ పాలకుల మాటల్లో యూనివర్సిటీల పట్ల, యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ప్రేమ కూడా గంతే ఉంది. ఇక ఆయన చెప్తాను నిన్న మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో రవీందర్ యాదవ్ గారు వీసీగా ఉండే అన్నాడు. మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించి సుమారు 150 కోట్ల పైచిలకు నిధులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టడానికి కానీ, హాస్టల్ బిల్డింగ్స్ నిజాం కాలేజీలో, పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో, సైఫాబాద్ కాలేజీలో, ఉస్మానియా క్యాంపస్లో కట్టడానికి కానీ, అదేవిధంగా అధునాతనమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ పూర్తి స్థాయిలో మేము ఆనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లకు సహకరించి ప్రభుత్వ పరంగా అన్ని కూడా ఏర్పాట్లు చేసినాం. దాంట్లో 2 హాస్టళ్ళు నిన్న ఆయన ప్రారంభించి ఇదేదో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినాము అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం. ఎట్లయితే నియోజకవర్గాల్లో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రిబ్బన్లు కత్తిరించుకుంటా వీళ్ళు కట్టినట్టు ఎట్టయితే పోజులు ఇస్తున్నారో సేమ్ నిన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విషయంలో ముఖ్యమంత్రి అదే తీరును ప్రవర్తించడం తప్ప ఇంకోటి లేదు. నల్గొండ జిల్లా నకిరికల్లు పట్టణంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఏడీ సురేష్, ఏఈ ధర్మతేజ్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో ప్రమాదకరంగా ఉన్నటువంటి అన్ని కేబుల్ వైర్లను, టీవీ వైర్లను కట్ చేయించారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను తెచ్చేటప్పుడు ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని ఏడీ అన్నారు. ఈ నేపథ్యంలో సీఎండీ ఆదేశాల మేరకు ప్రమాదకరంగా ఉన్నటువంటి లో లెవెల్లో ఉన్న అన్ని రకాల కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయడం జరిగిందన్నారు. ఇకనైనా కేబుల్ ఆపరేటర్లు, నెట్ ఆపరేటర్లలో లెవెల్లో ఉన్నటువంటి అన్ని వైర్లను 2-3 రోజుల్లో తొలగించాలని అన్నారు. అలాగే కేబుల్ ఆపరేటర్లు విద్యుత్ శాఖ వారి సూచనల మేరకు ఇప్పటి నుంచి అభ్యంతరకరంగా లో లెవెల్లో ఉన్నటువంటి వైర్లను తీసేయిస్తున్నట్లుగా తెలిపారు. మళ్ళీ ఇలాంటివి కాకుండా చూసుకుంటామని అన్నారు. ప్రభుత్వం తమని దృష్టిలో పెట్టుకొని ఆదుకోవాలని కోరారు. ఇక ఆదిలాబాద్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపైన అవగాహన కల్పించారు. పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. బాలికలు సరైన వయసు నిండిన తర్వాతనే వివాహాలు చేయాలని సూచించారు. నేను టీచర్ అవుతాను, నేను ఒక బిజినెస్ ఉమెన్ అవుతాను, ఒక ఎంటర్ప్రీనియర్ అవుతాను, నేను ఏదైనా అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక పైలట్ అవ్వచ్చు, ఒక జడ్జ్ అవ్వచ్చు, ఒక పాలిటీషియన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను షెఫ్ అవుతాను. సో ఏదో ఒక గోల్, మీకు ఏది నచ్చితే, నేను ఒక మోడల్ అవుతాను, నేను ఒక డిజైనర్ అవుతాను, నేను కంప్యూటర్ ప్రోగ్రామర్ అవుతాను, ఐ క్రియేట్ సంథింగ్, ఐ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, ఐ డూ పిహెచ్డి, ఐ డూ డిగ్రీ, ఏదో ఒక గోల్ అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఏదైనా అవ్వచ్చు, వ్యవసాయం కూడా గోల్ పెట్టుకోవచ్చు, నథింగ్ రాంగ్. ఏ పని అయినా కూడా మనం దాన్ని ఇష్టంగా చేస్తే అది మనల్ని చాలా ఎక్కడో మన స్థాయిని, అంటే మన స్థాయిని, మన కుటుంబ స్థాయిని, మన సమాజంలో స్థాయిని కూడా మనకు పెంచే పవర్ అనేది ఉంటుంది. కాబట్టి ఏదో ఒక గోల్ మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని మీ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పండి, నేను చదువుకోవాలనుకుంటున్నాను, నా యాంబిషన్ ఇది, సో నేను బాగా చదువుకుంటాను, చక్కగా ఉంటాను, నేను ఎట్లాంటి డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ జోలికి వెళ్ళను, మంచిగా చదువుకుంటాను, కుటుంబానికి పేరు తీసుకొస్తాను,
నేను టీచర్ అవుతాను. రాష్ట్రంలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. రుతుపవన ధోని కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది వాల్టి పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.